కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చిరు వ్యాపారుల బతుకు బండిని కుదేలు చేసిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జి ఈశ్వరయ్య ధ్వజమెత్తారు. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను ఒకేసారి దాదాపు ₹1000 వరకు పెంచడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రక్రియ ముగియగానే ఏమాత్రం కనికరం లేకుండా ధరలు పెంచి ప్రజలను వంచారని విమర్శించారు. దీనిపై విజయవాడలో సిపిఐ ఆధ్వర్యంలో భారీ నిరసన చేపట్టారు. విజయవాడ 1 టౌన్ కాళేశ్వరం మార్కెట్ పోస్టాఫీస్ సెంటర్ వద్ద సిపిఐ విజయవాడ నగర సమితి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం మిన్నంటింది. నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ ఆందోళనలో సిపి రాష్ట్ర కార్యదర్శి జి ఈశ్వరయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈశ్వరయ్య మాట్లాడుతూ ఇప్పటికే పెరిగిన నిత్యావసర వస్తువులతో సామాన్యులు అప్పులు ఊబిలో కూరుకుపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు కమర్షియల్ సిలిండర్ ధరను ఒకేసారి పెంచి చిరు వ్యాపారులపై ఆధారపడి బతికి వేలాది కుటుంబాల పొట్టకొట్టారని మండిపడ్డారు. ప్రస్తుతం విజయవాడలో కమర్షియల్ సిలిండర్ ధర 3251 చేరింది. దీనివల్ల హోటళ్లు ఇతర చిరు వ్యాపారుల నిర్వహణ భారమై ఆ ప్రభావం పరోక్షంగా సామాన్య వినియోగదారులపై పడుతోందని నేతలు విమర్శించారు. ప్రభుత్వం 5 రాష్ట్రాల ఎన్నికలు ముగించగానే ₹993 కమర్షియల్ గ్యాస్ ధర పెంచి ఓవరాల్గా ₹3100 పెడితే తప్ప 19 కేజీల గ్యాస్ బండిల్ దొరకనటువంటి పరిస్థితికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం విపరీతంగా ధరలు పెంచడాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలోనే విజయవాడ నగరంలో ఖాళీ గ్యాస్ బండిళ్ళు, అదేవిధంగా ఈ గ్యాస్ ధర పెరగడం ద్వారా చిన్న చిన్న బడ్డీ కొట్లు, తోపుడు బండ్ల వాళ్ళు, హోటల్ వాళ్ళు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతూ వారి యొక్క హోటల్ యొక్క పరిశ్రమలు కూడా మూతపడిపోయేటువంటి పద్ధతుల్లో ఈరోజు తయారవుతూ ఉన్నాయి. కాబట్టి జీవనోపాధి పైన తీవ్రమైనటువంటి ఈ గ్యాస్ ధర అనేటువంటిది పడినటువంటి నేపథ్యంలో మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం కూడా ఆలోచన చేయమని చెప్పి మేము కోరుతా ఉన్నాం. పెంచినటువంటి ఈ గ్యాస్ సిలిండర్ల ధరను తక్షణం పూర్తిగా ఉపసంహరించుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. మేము ముందు నుంచే చెప్తా ఉన్నాం, రేపు 5 రాష్ట్రాల ఎన్నికలు అయిపోయేటప్పటికీ కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ధరలు పెంచుతుందని చెప్పి మేము చెప్పాం. నాట్ ఓన్లీ గ్యాస్ ధరలే కాదు, ఈరోజు గ్యాస్ ధర పెరగడం ద్వారా ప్రజల యొక్క నిత్యావసర వస్తువుల ధరలు కూడా విపరీతంగా పెరిగాయి. అదేవిధంగా ఇతర ప్రాంతాల నుంచి రవాణా చేయడానికి ఏదైతే లారీలు కానీ ట్రక్కులు కానీ వాడుతూ ఉంటే ఆ ట్రక్కు లారీల ఛార్జీలు కూడా విపరీతంగా పెరిగిపోయి ఈరోజు ప్రజల యొక్క జీవన ప్రమాణాలపైనే దాని ప్రభావం పడుతూ ఉన్నటువంటి అంశాన్ని మేము ముందస్తుగానే హెచ్చరిక చేశాం. అయినా కూడా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు యుద్ధం జరిగింది కాబట్టి, అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగాయి కాబట్టి ఈరోజు ధరలు పెరిగాయని చెప్పేసి నంగనాచి కబుర్లు చెప్తా ఉంది. కానీ క్రూడ్ ఆయిల్ ధరలు అత్యంత తక్కువగా ఉన్నటువంటి సందర్భంలో కూడా గ్యాస్ ధరలు అనేటువంటివి ప్రభుత్వం ఎప్పటికప్పుడు పెంచుకుంటూ వచ్చేటువంటి పరిస్థితి ఈరోజు కూడా కొనసాగుతుంది. కాబట్టి ప్రభుత్వాలు రెండు కూడా తక్షణం జోక్యం చేసుకొని గ్యాస్ ధర గత డిసెంబర్లో ₹1600, 4 నెలల కాలంలో ₹1380 పెంచడం అనేటటువంటిది జరిగింది. ఎన్నికల ముందు 5 రాష్ట్రాల ఎన్నికల ముందు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి, అలాగే మన రాష్ట్రంలో ఉన్నటువంటి నాదెండ్ల మనోహర్ గారు ఇద్దరు కూడా స్పష్టంగా చెప్పారు, ఇది ప్రతిపక్షాలు క్రియేట్ చేస్తున్నటువంటి ఇది తప్ప ఎటువంటి కొరత లేదు, గ్యాస్కి కానీ పెట్రోల్కి కానీ ఖచ్చితంగా ధరలు కూడా అందుబాటులోనే ఉంటాయని చెప్పారు. దేశ చరిత్రలో ఎప్పుడూ కూడా ₹993 ఏ యొక్క వినియోగదారుడి పైన భారం పడేటట్టుగా పెంచినటువంటి దాఖలాలు ఎక్కడా లేవు. ఇదే మొట్టమొదటిసారి నరేంద్ర మోడీ ప్రభుత్వంలో ₹993 పెంచడం అంటే ₹3150 దగ్గర కమర్షియల్ గ్యాస్ బండ రావటం అనేటటువంటిది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. ఈరోజు ప్రజలు తెలివి తక్కువ వారు అనుకుంటా ఉన్నారు, మేము పెంచినటువంటిది కమర్షియల్ గ్యాస్ కదా, వంటింట్లో ఎటువంటి మంట రాగదని చెప్పి. కానీ పెంచినటువంటి కమర్షియల్ ధర గ్యాస్ అనేటటువంటిది పరోక్షంగా గ్యాస్ ద్వారా ఉత్పత్తి అయ్యేటటువంటిది, గ్యాస్ ద్వారా పంపిణీ అయ్యేటటువంటి అన్ని వ్యవస్థలపైన భారం చూపేటటువంటి పరిస్థితి. ఇవాళ మనం చూసినట్లయితే రోడ్డు మీద అమ్ముకునేటటువంటి ఇడ్లీల ధర ₹10 పెరిగిపోయింది. కాబట్టి అలాగే మన బేకరీ ద్వారా ఉత్పత్తి అయ్యేటటువంటి ఉత్పత్తులు, వంటకాలు, బేకరీస్ పెరిగిపోయినాయి. ఈ రకంగా గ్యాస్ ద్వారా వచ్చేటటువంటి ఆహార వస్తువులు కానివ్వండి, లేకపోతే ఇంకా రవాణా వ్యవస్థలు